మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ప్రకాశం జిల్లా కూటమిలో ముదురుతుంది రాజకీయం. మాజీ మంత్రి బాలినేని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సెటైలు వేశారు. పేదల బియ్యం అమ్ముకునేటువంటి స్థాయికి నేతలు దిగజారిపోయారంటూ హరిబాబు మండిపడ్డారు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లుగా హరిబాబు ప్రకటించారు. అయితే 2029లో ఒంగోలు నుంచి మళ్లీ పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీకి దిగుతా అంటూ హరిబాబు హాట్ కామెంట్ చేశారు. మొత్తం మీద మాత్రం ప్రకాశం జిల్లా కూటమిలో రాజకీయ విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సెటైలు వేస్తున్నారు. పేదల బియ్యం అమ్ముకునేటువంటి స్థాయికి ఎమ్మెల్యేలు దిగజారిపోయారంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ఒంగోలును రక్షించుకోవడం కోసం మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని కూడా ఆయన ప్రకటించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా 2029లో పోటీ చేస్తానంటున్న హరిబాబుతో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన తన మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేశారు. తాను మళ్ళీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూసి ఒంగోలులో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి అనుకుంటానంటున్నారు. కానీ ఆయన ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది ఆయన మాట్లాడి తెలుసును. సార్, మీరు గతంలో ఇక్కడ ఒంగోలుకి ఎమ్మెల్యే కూడా పనిచేశారు. మీరున్నప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అది జనాలు అడుగుకోవాలి. నేను చెప్పుకుంటే నన్ను డబ్బా కొట్టుకున్నట్టు బాబు, జనాలు అడిగి తెలుసుకో. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ప్రధానంగా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు కొన్ని. అంటే స్థానిక ఎమ్మెల్యే పైన, గతంలో ఉన్న ఎమ్మెల్యే పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారు ఈ మధ్య అసలు మీకేమనిపించింది? అసహ్యం. బియ్యం అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజకీయ పార్టీలు, ఈ ఎమ్మెల్యేల మీద అసహ్యం. పేదల బియ్యం అమ్ముకునే స్థాయికి దిగజారిన తర్వాత ఏమనిపించింది? నీకేమనిపించింది? నీకేం లేదు అవసరం. నాకైతే అసహ్యం. మీరు మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టింది మీరు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్తున్నారు అసహ్యం వేసి నేను రియాక్ట్ అవుతాను. ఒంగోలు కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పి అనిపించింది. మీకు ఇప్పుడు ఎందువల్ల అసహ్యం వేసింది? అసలు ఇప్పుడు మీరు చెప్పాను, బియ్యం అమ్ముకునే స్థాయికి దిగజారిన తర్వాత ఆ నాయకులు దీంట్లో నేను ఎలా ఉంటాను, రిఫ్యూజ్ ఎలా ఉంటాను? నేను ఇక్కడ ఒక గతంలో రాజకీయ నాయకుడిని ప్లస్ ఒక నాయకుడిని, ఇక్కడ బెస్ట్ ఒక సిటిజన్ని కదా. నేను రియాక్ట్ కావాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను రియాక్ట్ అవుతున్నాను. అవసరమైతే నేను ఇండిపెండెంట్ చూసుకోవడానికి కూడా ప్రిపేర్ అవుతున్నాను. మీరు గతంలో కూటమి పార్టీలో అంటే జనసేన పార్టీలో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో అద్దెకి నియోజక సమన్వయకర్త బాధ్యతలు కూడా జనసేన పార్టీ తరఫున స్వీకరించి ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పనిచేశారు. ప్రస్తుతం ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారు మీరు. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడి ఈ 2 సంవత్సరాల కూటమి పాలన ఎలా ఉంది? పెద్ద తేడా కనపట్ల. కూటమి పాలనైనా అంతకుముందు పాలనైనా ఎమ్మెల్యేలు పెద్ద తేడా కనపట్ల. ఆ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు అంతా పెద్ద తేడా లేదు, అంతా ఒకటే. అంతా బియ్యం అమ్ముకుంటున్నారు స్వామి. ఇంకేం చెప్పమంటా నీకు? అంటే అట్లే కదా, ఓన్లీ బియ్యం 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 బియ్యం. అవునే, బియ్యం బియ్యం కాకేమిటి? నీచమైన పని చేసిన తర్వాత ఇంక వేరే ఏం చెప్పాలి? నీచమైన పని చేసిన తర్వాత అంతకంటే నీచమైనది ఏముంది ఇంకా చెప్పడానికి? నీకు అర్థం కాలేదు ఇంకా? అదే చేసినప్పుడు ఇంక ఎన్ని చేసి ఉండాలా? మీరు ఇందా ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఎన్నికలకి ఎన్ని కోట్లు అవుతాయి, అన్ని కోట్లు అవుతాయి, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, జాగ్రత్తలు కానీ బాలినేని కానీ అంటున్నారు. అదే మాట ఇప్పుడు మీరు నేరుగా అడుగుతుంటే మాత్రం ఆ మాట మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలి అంటే ఇప్పుడు మీరే చెప్తారు ఎన్నికల్లో ఖర్చు చేయాలంటే 20 కోట్లు 30 కోట్లు అవుతుందని అంటున్నారు జనరల్గా. అవి ఎవరు ఎన్నికల అఫిడవిట్లో చూపించరు. రేపు మీరు ఇండిపెండెంట్ నిలబడినప్పుడు మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా డబ్బులు. నేను ఎందుకు చెప్తాను? నేనే ఖర్చు అయినా నేను ఓటు కొన్నావు. మీరు యాక్చువల్గా ఎన్టీ రామారావు మీద అభిమానంతో ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయం. దాంతోపాటు ఎన్టీఆర్ ఆశయాలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి శిష్యుడారు అనేది మాకు ఖచ్చితంగా తెలియదు. యాక్చువల్గా ఆయన ఆశీస్సులతో మీరు రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఎదిగిన వ్యక్తి మీరు.
ఇప్పుడు కూటమి పైన విమర్శలు చేస్తున్నారు. అంటే కూటమిలో కూడా ఆ పార్టీ ఉంది కదా, అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు ఏమైనా మార్పు చెందిందా కూటమి పార్టీలో, లేదంటే అసలు ఇక్కడ కూటమి కాదు, ఇంకోటి కాదు, ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా పెద్ద తేడా ఏమి లేదు, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అందరు ఎమ్మెల్యే ఆనాడు ఈనాడు ఎమ్మెల్యే పనితీరులో ఏమి తేడాలు లేవు, అందరూ ఆ సంపాదనలో ఉన్నారనే చెప్పారు. మళ్ళీ కూటమిని విమర్శించాను, అంతకుముందు పార్టీని విమర్శించలేదనేది కాదు ఇక్కడ. దీనికంటే మించింది అది అంతకుముందు పార్టీ. ఆ మాటకు వస్తే రెండే ఎమ్మెల్యేలో పెద్ద తేడా ఏమి లేదు. అంటే మీరు కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాస్త తేడాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు తెలుగువాడు కాస్త స్టేట్ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అదే చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మంచి చెడుల గురించి మీరు పై వాళ్ళకి అంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేసే అవకాశం మీకు లేదు అసలు? నాకు అంత వాళ్ళ దగ్గరికి పోయి ఇంటర్వ్యూలు తీసుకొని చెప్పాల్సిన అవసరం. మీరు రేపు పొద్దున ఒకవేళ పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్తారు కదా, ఇప్పుడే చెప్పను. ఫ్యూచర్లో మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు పెడతారు, ఏం చేసేది, ఎలా చేయబోయేది అయింది నేను మళ్ళీ నెక్స్ట్ ఉంది. జస్ట్ ఇట్ స్టార్ట్ నుంచోబోతున్నా అందరికీ. అది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత తనకు అసహ్యం వేసిందని చెప్పి ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయిపోయారని చెప్పి అంటున్నారు. ఆయన ప్రధానంగా ప్రస్తుత రాజకీయాలను మార్చడం కోసం తాను ఒంగోలు నుంచి మళ్ళీ బరిలో ఉంటానని, అది కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానని చెప్పి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.